అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాడిపత్రికి వెళ్లనివ్వకుండా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి మరొకసారి బ్రేక్ పడింది. ఇవాళ ఉదయం తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్లాలని ప్రయత్నించారు పెద్దారెడ్డి. అయితే గత రాత్రి నుంచి జేసీ ఇంటి వద్ద భారీగా అనుచరులు మోహరించారు. దీంతో రాత్రి నుంచి తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మనం చూస్తున్నాం, ఏదైతే ఏపీలో ఎలక్షన్స్ జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తాడిపత్రికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతిసారి కూడా విఫలమవుతున్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు కూడా క్లియర్ గా చెప్తున్నారు, పెద్దారెడ్డి వాళ్ళని అక్కడికి రావద్దు, ఎందుకంటే ఉన్న వాతావరణాన్ని బట్టి మీరు అక్కడికి రావద్దంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రోజు మరొకసారి రావడానికి ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడం, అక్కడ ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అవ్వడం మనం చూస్తున్నాం. అసలు అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రామాజనేయుల ద్వారా. రామాజనేయులు, మరొకసారి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. అటు మిథున్ రెడ్డి, ఇటు పెద్దారెడ్డి వారి నియోజకవర్గాలను వెళ్ళడానికి అవకాశం లేదా అని ప్రశ్నలు కూడా గతంలో మనం అనేక మార్లు వినున్నాం కూడా. ఇప్పుడు మరొకసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళడానికి ప్రయత్నించడం, అడ్డుకోవడం జరిగింది. ఏమంటున్నారు పెద్దారెడ్డి గాని, వైసీపీ నాయకులు గాని, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు గాని? ఆశ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిపోకుండా ప్రతిసారి కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే పలుసార్లు ఆయన తాడిపత్రికి రావాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రతిసారి కూడా ఈయన ప్రభాకర్ రెడ్డి పోలీసుల ద్వారా అడ్డుకోవడము, అక్కడికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, గొడవలు జరుగుతుంది అని చెప్పేసి ఆయన ప్రతిసారి హెచ్చరిస్తూ వస్తున్నారు. చివరకు ఆయన పెద్దారెడ్డి కోర్టుకి వెళ్లి కోర్టు ద్వారా కూడా అతను అనుమతి తీసుకొని తాడిపత్రిలో తన ఇంటికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు, ఇక్కడ స్వేచ్ఛ లేకోకుండా పోయింది, ఆఖరుకు జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యం నడుస్తుందని చెప్పేసి అనేక సార్లు ఆరోపించారు. పలుసార్లు కూడా ఎస్పీని కలిసేందుకు ప్రయత్నం చేసి ఆయన ఎస్పీని అనుమతి కూడా కోరాడు. కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా మీరు పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వటం లేదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆయన పోలీసుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే పోలీసులు పర్మిషన్ ఈ పలు కారణాలు చెప్తూ పోలీసులు దాన్ని దాటవేస్తూ వస్తున్నారు. అయితే నిన్న రాత్రి కూడా పెద్దారెడ్డి తాడిపత్రికి రావాలని చెప్పేసి ఆయన సొంత గ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు సమాచారం రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి రాత్రికి రాత్రే మొత్తం తాడిపత్రిలో సమీప గ్రామాల నుంచి అందరినీ కూడా అనుచరులకి పిలుపునివ్వడం, రాత్రికి రాత్రే వందల మంది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. దీంతో రాత్రి నుంచి కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణము నెలకొంది. దీంతో పోలీసులు తిమ్మంపల్లికి వెళ్లి అక్కడనే పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్ళటానికి నీకు అనుమతి లేదు కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. మరోసారి కూడా పెద్దారెడ్డి పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరిని పోలీసులు లా ఫాలో అవుతున్నారా లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యంలో నిబంధనలను మీరు ఫాలో అవుతున్నారా అని చెప్పేసి ఆయన అడిగారు. నన్ను ఎందుకు పంపించడం లేదో, నేను ఎందుకు పోకూడదో, కోర్టుల అనుమతిని కూడా మీరు ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్పాలని చెప్పేసి పలు సందర్భాల్లో కూడా ఆయన చెప్పారు. రాత్రి కూడా అదే పోలీసులని నిలదీశారు. కాకపోతే మాకు పై స్థాయి అధికారుల నుంచి అనుమతి లేదు కాబట్టి మీరు పోవటానికి వీల్లేదని చెప్పారు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా వాళ్ళ అనుచరులని ఈయన పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సార్లు తాడిపత్రికి రానికోకుండా ఇబ్బందికర పెట్టారు. ఆ రోజు లేని నిబంధన ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చిందని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి పలుసార్లు ఆయన అడగడం జరిగింది. దీంతోనే ఇరుగురు మధ్య ఈ గొడవ జరుగుతుంది. కానీ ఎప్పుడు ఆయన పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరినా ఆ క్షణంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అడ్డుకోవడము, అక్కడ పోలీసులు చేరుకోవడము, ఇదంతా కూడా నడుస్తూనే ఉంది ఆశ ఇప్పటి వరకు. రైట్ రామాజనేయులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. చూద్దాం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి, పెద్దారెడ్డిని అనుమతిస్తారా లేదంటే పెద్దారెడ్డి తీసుకున్న యాక్షన్ ఏంటి అనేది అప్డేట్స్ చూద్దాం.